తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు, పలువురు ప్రముఖులు దీనికి హాజరు కానున్నారు. ఆవిర్భావ వేడుకల నిర్వహణకు సికింద్రాబాద్లోని పెరేడ్ గ్రౌండ్స్లో వివిధ శాఖలు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేపట్టాయి. జూన్ 2న ఉదయం ముఖ్యమంత్రి గన్ పార్క్లో అమరవీరుల స్థూపానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తారు. అనంతరం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో పలు కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొంటారు. తెలంగాణ గేయం చిహ్నాన్ని రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. ఉద్యమంలో పాల్గొన్న అమరులైన వారి కుటుంబాలను సన్మానించనున్నారు. వేడుకలకు 20,000 మంది హాజరయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు. సభా ప్రాంగణంలో ప్రత్యేక మెడికల్ క్యాంప్, తాగునీటి సదుపాయం, టాయిలెట్లను ఏర్పాటు చేస్తున్నారు. సమాచార పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో ఎల్ఈడి స్క్రీన్లు, కార్యక్రమాల లైవ్ ప్రసారానికి ఏర్పాట్లు చేశారు. ఇక జూన్ 2వ తేదీన సాయంత్రం ట్యాంక్ బండ్పై పలు సాంస్కృతిక కార్యక్రమాలు, కార్నివాల్, బాణసంచా, లేజర్ షో, ఫుడ్, గేమింగ్ స్టాళ్లను ఏర్పాటు చేశారు. ట్యాంక్ బండ్పై ఏర్పాటు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలకు ముఖ్యమంత్రి, మంత్రులు, ఇతర ప్రముఖులు హాజరవుతారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందినటువంటి పలు సాంస్కృతిక కళా బృందాలచే కార్నివాల్ ప్రదర్శనలుంటాయి. ప్రధాన స్టేజీపై పలు శాస్త్రీయ, జానపద, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ట్యాంక్ బండ్పై దాదాపు 80 స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నారు. ఈ స్టాళ్లలో రాష్ట్రంలోని హస్తకళలు, స్వయం సహాయక బృందాలు తయారు చేసే వస్తువులు, చేనేత ఉత్పత్తులు, నగరంలోని పలు ప్రముఖ హోటళ్లచే స్టాల్స్, చిన్నపిల్లల గేమింగ్ షోలు ఏర్పాటు చేస్తారు.